జీఓగ్రఫీలో భాగంగా భారతదేశ ఉనికి క్షేత్రీయ అమరిక అనే పాట నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దామండి. మొదటిగా, భారతదేశంలో ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎన్నండి? 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. నెక్స్ట్ బిట్, ఏ చట్టం ప్రకారం జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయబడ్డాయి? ఏ చట్టం ప్రకారం జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయబడ్డాయి? 2019 జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం ప్రకారం 2019 జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం ప్రకారం జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ కేంద్ర ప్రాంతాలుగా ఏర్పాటు చేయబడ్డాయి. ఎప్పుడైతే భారతదేశంలో మద్రాసు మరియు ఆంధ్ర ప్రాంతం మరియు ఏపీ, తెలంగాణ ఎలాగైతే భారత రాజ్యాంగాన్ని అనుసరించి సెపరేట్ అయ్యాయో, అలాగే జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఆర్టికల్ 370 రద్దు అవడంతో భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఇవి మారాయి అన్నమాట. నెక్స్ట్ బిట్ కదా, జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం ఆమోదించిన రోజు. జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం ఆమోదించిన రోజు. దీని ఆన్సర్ ఆగస్ట్ 5, 2019. ఆగస్ట్ 5, 2019. నెక్స్ట్ బిట్, జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాల అపాయింటెడ్ డే. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాల అపాయింటెడ్ డే ఏంటి? 31 అక్టోబర్ 2019. అక్టోబర్ 31, 2019 అన్నమాట. నెక్స్ట్ బిట్, సర్వే ఆఫ్ ఇండియా సంస్థ ఏ రోజున జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నూతన మ్యాప్ను విడుదల చేసింది? సర్వే ఆఫ్ ఇండియా ఏ రోజున జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నూతన మ్యాప్ను విడుదల చేసింది? ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నవంబర్ 2, 2019 సంవత్సరం. నవంబర్ 2, 2019 సంవత్సరం. నెక్స్ట్ బిట్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతము ఎన్ని దేశాలు మరియు దేశంలోని ఎన్ని రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలతో సరిహద్దును కలిగి ఉంది? లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతం ఎన్ని దేశాలు మరియు దేశంలోని ఎన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సరిహద్దును కలిగి ఉంది? 3 దేశాలతో, 1 రాష్ట్రంతో, 1 యూనియన్ టెరిటరీతో సరిహద్దును కలిగి ఉంది. లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతము, 3 దేశాలు, 1 రాష్ట్రము, 1 కేంద్రపాలిత ప్రాంతంతో సరిహద్దును కలిగి ఉంది. నెక్స్ట్ బిట్, పాకిస్తాన్తో పొడవైన సరిహద్దు గల రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతము ఏది? పాకిస్తాన్తో పొడవైన సరిహద్దు గల రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతము ఏది? జమ్మూ కాశ్మీర్. చైనాతో పొడవైన సరిహద్దు గల రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతము ఏది? గుర్తించాలి మీరు. రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతము అంటున్నాడు. రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతం కన్ఫ్యూజ్ చేయడానికి అన్నమాట. ఏదైనా ఆన్సర్? లడఖ్. చైనాతో అత్యధిక సరిహద్దు కలిగి ఉన్నది లేదా పొడవైన సరిహద్దు కలిగి ఉన్నది లడఖ్. నెక్స్ట్, భారతదేశంలో ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతము పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది? భారతదేశంలో ఏ రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతము పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది? పశ్చిమ బంగాల్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. పశ్చిమ బంగాల్ అనేది పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ బిట్, హిందూ మహాసముద్రంలో భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలి విస్తీర్ణము ఎంత? హిందూ మహాసముద్రంలో భారతదేశము ప్రత్యేక ఆర్థిక మండలి విస్తీర్ణం ఎంత? ప్రత్యేక ఆర్థిక మండలి అంటే సెజ్ అంటారు కదా, స్పెషల్ ఎకనామిక్ జోన్. దాని యొక్క విస్తీర్ణం ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్.
9.02 చదరపు కిలోమీటర్లు. 9.202 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్, హరియత్ శిఖరం ఏ దీవుల్లో ఉంది? హరియత్ శిఖరం ఏ దీవుల్లో ఉంది? ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్, అండమాన్లో ఉంది. కొండ చర్యలు విరిగిపడటం ఏ తీరంలో తరచుగా సంభవిస్తుంది? కొండ చర్యలు విరిగిపడటం ఏ తీరంలో తరచుగా సంభవిస్తుంది? కొంకన్ తీరం. కొంకన్ తీరం అనేది రైట్ ఆన్సర్. 13 బిట్. సేతు సముద్రం కాలువ వేటిని అనుసంధానిస్తుంది? సేతు సముద్రం కాలువ వేటిని అనుసంధానిస్తుంది? మన్నార్ సింధు శాఖ పాక్ అఖాతాన్ని సేతు సముద్రం కాలువ అనుసంధానిస్తుంది. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. గుజరాత్ తీరంలో ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళే కొలది కనిపించే భూస్వరూపాల వరుస క్రమాన్ని క్రింది వానిలో గుర్తించండి. గుజరాత్ తీరంలో ఒక ఇండియా మ్యాప్ కనుక మనం ఇలా తీసుకున్నట్లయితే ఇక్కడ గుజరాత్ ఇక్కడ ఉంటుంది కదండి ఇలాగా. అక్కడ ఉన్న గుజరాత్లో ఉత్తరా నుంచి దక్షిణానికి వెళ్ళి, ఉత్తరం అంటే పైన నార్త్ రాస్తాం కదా, కింద సౌత్. అంటే ఈ తీరంలో భూస్వరూపాల వరుస క్రమాన్ని క్రింది వారిలో గుర్తించండి అంటున్నారు. దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే రాన్ ఆఫ్ కచ్, కాంబే సింధు శాఖ, కంబట్ సింధు శాఖ. రాన్ ఆఫ్ కచ్, కాంబే సింధు శాఖ, కంబట్ సింధు శాఖ ఇవి ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళే కొలది కనిపించే భూస్వరూపాల వరుస క్రమం అన్నమాట. అంటే పైనుంచి కిందకి ఎలా చూసుకున్నట్లయితే అంటే ఇవి ఉత్తరం నుంచి దగ్గర నుంచి వెళ్తుంటే భూస్వరూపాలు అన్నమాట గుజరాత్లో కనిపించే. మీరు గమనించాలి, ఇవన్నీ సముద్ర తీర ప్రాంతాలు. ఇవన్నీ రాన్ ఆఫ్ కచ్ అన్నట్టుగా కచ్ తీరం. ఇది ఎక్కువ చిత్తడి నేలలు ఉంటాయి ఇక్కడ రాన్ ఆఫ్ కచ్లో. నెక్స్ట్ బిట్. భారతదేశ ప్రధాన భూభాగంలో దక్షిణాగ్రాన ఉన్న భూభాగం. భారతదేశ ప్రధాన భూభాగంలో దక్షిణాగ్రాన ఉన్న భూభాగం. ఇప్పుడు మళ్ళీ భారతదేశాన్ని ఇలా తీసుకున్నట్లయితే దక్షిణాగ్రం అంటే చివరి ఎండ్ పాయింట్ అనమాట, దగ్గర వారుగా. ఇక్కడ కేప్ క్యామరూన్ భూభాగం దక్షిణాగ్రాన ఉన్న భూభాగం పేరు కేప్ క్యామరూన్. ఎగ్జాక్ట్ ఐడియా ఇక్కడంటే ఇక్కడ కాదు, జస్ట్ మీకు ఐడియా ఉండటం కోసం నేను మామూలుగా చూపించాను ఇలాగ అంతే. నెక్స్ట్ బిట్. కోకో ఛానల్ వేటి మధ్య ఉంది? కోకో ఛానల్ వేటి మధ్య ఉంది? భారత్ మయన్మార్ల మధ్య కోకో ఛానల్ ఉంది. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. భూపరివేష్టిత రాష్ట్రం కానిది. 17వ బిట్. భూపరివేష్టిత రాష్ట్రం కానిది అస్సాం. తూర్పు తీరంపై ఉన్న ఏ ఓడరేవు నుంచి అండమాన్ దీవులు తక్కువ దూరంలో ఉంటాయి? తూర్పు తీరంలో ఉన్న ఏ ఓడరేవు నుంచి అండమాన్ దీవులు తక్కువ దూరంలో ఉన్నాయి? ఎక్కడి నుంచి అంటే చెన్నై నుంచి తక్కువ దూరంలో ఉంటాయి. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. 3 సముద్రాలతో తీరరేఖ కలిగిన ప్రాంతం. 3 సముద్రాలతో తీరరేఖ కలిగిన ప్రాంతం కన్యాకుమారి. నెక్స్ట్ బిట్. అండమాన్ దీవులకు అతి దగ్గరగా ఉన్న దేశం. అండమాన్ దీవులకు అతి దగ్గరగా ఉన్న దేశం ఇండోనేషియా. నెక్స్ట్ బిట్. హిందూ మహాసముద్రంలో భారత్ శ్రీలంకను వేరు చేస్తున్న భూస్వరూపాల వరుస క్రమాన్ని ఉత్తరం నుంచి దక్షిణానికి గుర్తించండి. హిందూ మహాసముద్రంలో భారత్ శ్రీలంకలను వేరు చేస్తున్న భూస్వరూపాల వరుస క్రమాన్ని ఉత్తరం నుంచి దక్షిణానికి గుర్తించండి. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. హియర్ బై ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. పాక్ జలసంధి, పాక్ అఖాతం, ఆడల్స్ బ్రిడ్జ్, మన్నార్ సింధు శాఖ. మరలా పాక్ జలసంధి, పాక్ అఖాతం, ఆడల్స్ బ్రిడ్జ్, మన్నార్ సింధు శాఖ. నెక్స్ట్ బిట్. భారతదేశంలో కుక్కమూతి ఆకారంలో భారతదేశంలో కుక్కమూతి ఆకారంలో ఉన్న భూభాగం పేరు? సిల్గురి. గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో సరికాని జత. ఆయా దేశాలని విభజించే రేఖను బట్టి సరికాని జత ఏదని అంటున్నాడు. డ్యూరాండ్ రేఖ పాక్ ఆఫ్ఘనిస్తాన్, డ్యూరాండ్ రేఖ భారత్ ఆఫ్ఘనిస్తాన్, రాడిక్లిఫ్ రేఖ పాక్ ఇండియా, మెక్మోహన్ రేఖ ఇండియా బంగ్లాదేశ్. యాక్చువల్లీ ఆప్షన్ డి ఈజ్ రైట్. ఎందుకంటే భారత చైనాలను వేరు చేసేది మెక్మోహన్ రేఖ. కానీ ఏమంటున్నాడు,
భారత్ బంగ్లాదేశ్ అంటున్నారు, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. డంకన్ పాసేజ్ ఏ ఏ ప్రాంతాల మధ్య గుండా పోతుంది? డంకన్ పాసేజ్ ఏ ఏ ప్రాంతాల గుండా పోతుంది? బీజ్ రైట్ ఆన్సర్. లిటిల్ అండమాన్ మరియు దక్షిణ అండమాన్ దీవుల మధ్య గుండా డంకన్ పాసేజ్ పోతుందన్నమాట. నెక్స్ట్ బిట్. 10 డిగ్రీల ఛానల్ ఏ ఏ దీవుల గుండా పోతుంది? 10 డిగ్రీల ఛానల్ ఏ ఏ దీవుల గుండా పోతుంది? ఆప్షన్ ఏ లిటిల్ అండమాన్ మరియు కార్ నికోబార్ దీవుల గుండా 10 డిగ్రీల ఛానల్ పోతుంది. నెక్స్ట్. హిందూ మహాసముద్రంలోని ఏ ఏ దీవిలో అమెరికా తన సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసింది? హిందూ మహాసముద్రంలోని ఏ దీవిలో అమెరికా తన సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసింది? ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. డిగో గార్షియా. ప్రపంచంలో అతిపెద్ద నదీ ఆధారిత దీవి, ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ఆధారిత దీవి ఏంటంటే మజూరి. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నర్మదా తపతి ముఖద్వారం వద్ద గల తీర ప్రాంత దీవి. నర్మదా తపతి ముఖద్వారం వద్ద గల తీర ప్రాంత దీవి. ఆన్సర్ డయ్యూ. వాందూర్ బయోస్పియర్ ఏ దీవులలో ఉంది? అండమాన్ నికోబార్ దీవుల్లో వాందూర్ బయోస్పియర్ ఉంది. ఈ బయోస్పియర్ గురించి మనం నెక్స్ట్ టాపిక్లో చెప్పుకుందాం. ఎక్కడెక్కడ బయోస్పియర్లు ఉన్నాయి, ఏ బయోస్పియర్లు ఉన్నాయి, ఏ బయోస్పియర్లు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, మొత్తం బయోస్పియర్లు ఎన్ని, వాటి వివరణ వీలు పడితే నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సుప్రసిద్ధ అంజునా బీచ్ ఏ ప్రాంతంలో ఉంది? ఏ ప్రాంతంలో ఉందండి? ఇది గోవా తీరంలో ఉంది. బీచ్ అంటే గుర్తొచ్చేది మన గోవా కదా. అంజునా బీచ్ గోవాలో ఉంది. అలాగే మెరీనా బీచ్ ఎక్కడ ఉంది? చెన్నైలో ఉంది. భారతదేశంలో ఏ తీర ప్రాంతం విశాలమైన చిత్తడి ప్రాంతాలతో కూడుకొని ఉంది? భారతదేశంలో ఏ తీర ప్రాంతం విశాలమైన చిత్తడి ప్రాంతాలతో కూడుకొని ఉంది? కచ్ తీరం. ఇందాక రాన్ ఆఫ్ కచ్ అనుకున్నాగా, అక్కడదే అనమాట. ఇది రాన్ ఆఫ్ కచ్. భారతదేశం మరలా ఇలా చూసుకున్నట్లయితే ఇలాగా ఈ సముద్ర తీర ప్రాంతము గుజరాత్లోని సముద్ర తీర ప్రాంతాల్లో కచ్ తీరంలో విశాలమైన చిత్తడి ప్రాంతం కూడుకొని ఉందన్నమాట. క్రింది వాటిని జతపరచము అంటే వివిధ దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతాలు జతపరచమని అడుగుతున్నాడు. దీనికి ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. డి ప్రకారం సర్క్రిక్ భారత్ పాకిస్తాన్ మధ్య వివాదాస్పద ప్రాంతం ఇది. నెక్స్ట్ కచ్ టీవు భారత్ శ్రీలంకల మధ్య వివాదాస్పద ప్రాంతం. సయ్యద్ జంగ్ భారత్ చైనాల మధ్య, అంటే భారత్ చైనా తూర్పు సెక్టార్లో ఇది వివాదాస్పద ప్రాంతం. నెక్స్ట్ అక్సై చిన్ అనేది భారత్ చైనాల మధ్య పశ్చిమ సెక్టార్ వద్ద వివాదాస్పద ప్రాంతం అక్సై చిన్. ఈ అక్సై చిన్ అనే మాట గుర్తుపెట్టుకోండి. ఇది తరచూ అడుగుతాడు ఈ పదాన్ని గురించి. ఓకే, థ్యాంక్ యూ.